బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వనపర్తిలో దారుణం చోటు చేసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడి ఒక కొడుకు తన కన్న తండ్రిని హత్య చేశాడు. అయితే తర్వాత దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. సో ప్రజెంట్ ఈ దారుణమైన ఘటన వనపర్తిలో చోటు చేసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్లో బెట్టింగ్ వేసి ఆ బెట్టింగ్కి అలవాటు పడిపోయి ఏకంగా కొన్ని లక్షల వరకు అప్పులు చేశాడు. సో దీంతో ఆ అప్పులు అయితే రవీంద్ర అనే వ్యక్తి చాలా వరకు కూడా ఆన్లైన్లో అప్పులు బెట్టింగ్ వేస్తూ తనకు అప్పులు అనేవి ఎక్కువగా అయిపోయాయి. అయితే దీంతో తన తండ్రి పొలం తాకట్టు పెట్టి 6 లక్షల రూపాయలు తెచ్చాడు తండ్రి హనుమంత్ నాయక్. సో దీంట్లో ఆన్లైన్ బెట్టింగ్ కోసం 2,50,000 తండ్రి దగ్గర నుంచి కాజేశాడు రవీంద్ర. ఆ తర్వాత డబ్బులు ఇస్తానని చెప్పి ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి పిలిపించాడు. అక్కడ పిలిపించిన తర్వాత తన తండ్రిని అతి కిరాతకంగా హతమార్చాడు రవీంద్ర. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన హనుమంత్ నాయక్ మృతుడు ఎవరైతే చనిపోయారో అతని ఫోటో మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఈయన కొడుకు రవీంద్ర ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడి లక్షలు అప్పులు చేశాడు. అయితే ఇదే క్రమంలో హనుమంత్ నాయక్ ఎవరైతే బిగ్ టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్నారో అతను ఒక పొలం అమ్మేసి ఇంట్లో 6 లక్షలు పెట్టారు. అయితే 6 లక్షల నుంచి 2,50,000 హనుమంత్ నాయక్ దగ్గర నుంచి అంటే తండ్రి నుంచి రవీంద్ర కాజేశాడు. అయితే డబ్బులు ఇస్తానని చెప్పి కాల్ చేసి ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి పిలిపించాడు. అక్కడికి రాగానే తండ్రి హనుమంత్ నాయక్ను కొడుకు రవీంద్ర అతి దారుణంగా అతి కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత తండ్రిని హత్య చేసిన తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. బట్ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో సంచలన నిజాలు బయటకు వచ్చాయి. కన్న కొడుకు రవీంద్రే తన తండ్రిని చంపేశాడు అంటూ కూడా ప్రాథమిక ఇన్వెస్టిగేషన్లో కూడా ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. అయితే ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి కన్న తండ్రిని హతమార్చాడో కొడుకు. గచ్చిబౌలి పిఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన తండ్రి మందలించాడని కోపంతో కత్తితో నరికి చంపేశాడు ఒక కొడుకు. అయితే ఈ హృదయ విదారక ఘటన గచ్చిబౌలిలోని పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గోపన్నపల్లి సోపా కాలనీలో ఉండే రవీంద్ర నాయక్ అనే యువకుడు ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. చదువు కోసం భూమి తాకట్టు పెట్టి 6 లక్షల రూపాయలు తెచ్చాడు తండ్రి. అయితే తన తండ్రికి తెలియకుండా 2.5 లక్షల రూపాయలు కాజేశాడు ఆ కొడుకు. సో ప్రజెంట్ దానికి సంబంధించి కూడా మిగతా డబ్బులు కూడా కాజేయాలనుకున్నాడు. దీంతో తన తండ్రిని ఒక నిర్మానుషమైన ప్రదేశానికి పిలిపించాడు. అక్కడ తన తండ్రి పైన కత్తితో దాడి చేసి అతి కిరాతకంగా చంపి ఆ హత్య చేసిన తర్వాత దాన్ని తిరిగి మళ్ళీ ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. బట్ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కూడా సంచలన నిజాలు బయటకు వచ్చి తన తండ్రిని చంపింది రవీంద్రే అని చెప్పి కూడా పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్కి సంబంధించి కూడా పోలీసులు మాట్లాడారు. అయితే వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. రవీందర్ నాయక్, సోఫా కాలనీ, ఎన్టీఆర్ నగర్, గోపన్నపల్లి తన సొంత తండ్రిని కత్తితో పొడిచి చంపేస్తాడు. నిన్న మధ్యాహ్నం తండ్రిని ఒక ప్రదేశానికి రమ్మని చెప్తాడు. అక్కడ డబ్బులు ఇస్తారు నా ఫ్రెండ్స్ అని చెప్తాడు. దానికి నిజమని నమ్మి అతను అక్కడికి వెళ్ళిన తర్వాత అతని గొంతుపై కత్తితో దాడి చేసి చంపేస్తాడు. కారణం ఏంటంటే తండ్రి 6 లక్షల రూపాయలు తన భూమిని కుదవ పెట్టుకొని అప్పు చేసి తెస్తాడు. అట్టి డబ్బులను ఆన్లైన్ బెట్టింగ్లో పెట్టి పాడు చేస్తాడు. పాడు చేసిన విషయంలో తండ్రి తరచుగా మందలించడంతో కోపం పెంచుకొని ఎలాగైనా తండ్రిని హతమార్చాలని ముందస్తు ప్రణాళికతో ఒక ప్రదేశానికి రమ్మంటాడు. తండ్రి అక్కడికి వెళ్తాడు. వెళ్తే కత్తితో గొంతు మీద దాడి చేసి చంపేస్తాడు. చంపేసి తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించి చుట్టాలని తన తల్లిని నమ్మిస్తాడు. వాళ్ళు కూడా నిజమని అనుకుని మృతదేహాన్ని కోతిగుంట్ల తాండా గన్పూర్ మండలానికి తీసుకుని పోతారు. అక్కడ పెద్ద మనుషులు డౌట్ వస్తుంది వాళ్ళకు వచ్చి గట్టిగా మందలించడంతో అక్కడ ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటే అప్పుడు మృతుడు తమ్ముడు రమేష్ అట్టి మృతదేహానికి మళ్ళీ తిరిగి గోపన్నపల్లి తాండాకి తీసుకురావడం, పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేసి విచారించాము. రవీందర్ నాయక్ ముద్దాయి అదుపులో తీసుకున్నాము. అతను కూడా నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు. రవీందర్ నాయక్
సోఫా కాలనీ, ఎన్టీఆర్ నగర్, గోపన్నపల్లి. తన సొంత తండ్రిని కత్తితో పొడిచి చంపేస్తాడు. నిన్న మధ్యాహ్నం తండ్రిని ఒక ప్రదేశానికి రమ్మని చెప్తాడు. అక్కడ డబ్బులు ఇస్తారు నా ఫ్రెండ్స్ అని చెప్తాడు. దానికి నిజమని నమ్మి అతను అక్కడికి వెళ్ళిన తర్వాత అతని గొంతుపై కత్తితో దాడి చేసి చంపేస్తాడు. కారణం ఏంటంటే తండ్రి 6 లక్షల రూపాయలు తన భూమిని కుదవ పెట్టుకొని అప్పు చేసి తెస్తాడు. అట్టి డబ్బులను ఆన్లైన్ బెట్టింగ్లో పెట్టి పాడు చేస్తాడు. పాడు చేసిన విషయంలో తండ్రి తరచుగా మందలించడంతో కోపం పెంచుకొని ఎలాగైనా తండ్రిని హతమార్చాలని ముందస్తు ప్రణాళికతో ఒక ప్రదేశానికి రమ్మంటాడు. తండ్రి అక్కడికి వెళ్తాడు. వెళ్తే కత్తితో గొంతు మీద దాడి చేసి చంపేస్తాడు. చంపేసి తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించి చుట్టాలని తన తల్లిని నమ్మిస్తాడు. వాళ్ళు కూడా నిజమని అనుకుని మృతదేహాన్ని కోతిగుంట్ల తాండా, గన్పూర్ మండలానికి తీసుకుని పోతారు. అక్కడ పెద్ద మనుషులు డౌట్ వస్తుంది వాళ్ళకు వచ్చి గట్టిగా మందలించడంతో అక్కడ ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటే అప్పుడు మృతుడు తమ్ముడు రమేష్ అట్టి మృతదేహానికి మళ్ళీ తిరిగి గోపన్నపల్లి తాండాకి తీసుకురావడం, పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేసి విచారించాము. రవీంద్ర నాయక్ ముద్దాయి అదుపులో తీసుకున్నాము. అతను కూడా నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు. గోపన్నపల్లి సోఫా కాలనీలో రవీంద్ర నాయక్ అనే ఒక యువకుడు బెట్టింగ్కు అలవాటు పడి ఎన్నో లక్షల అప్పు చేశాడు. సో దీంతో తరచుగా తండ్రి రవీంద్ర నాయక్ను కూడా తిడుతూ ఉండేవాడు. ఎందుకు ఇలా డబ్బులు ఖర్చు పెడుతున్నావు, నీ ఫ్యూచర్ బాగుండాలంటే ఇలాంటి వ్యసనాలకు నువ్వు దూరంగా ఉండాలంటూ కూడా తరచూ తండ్రి రవీంద్ర నాయక్ను, తన కొడుకైన రవీంద్ర నాయక్ను కూడా తరచుగా మందలిస్తూ వచ్చేవాడు. అయితే ఎలాగైనా తండ్రిని అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. అయితే ఇదే నేపథ్యంలో రవీంద్ర నాయక్ చదువు కోసం తండ్రి హనుమంత్ నాయక్ తన కొడుకు మంచిగా చదువుకోవాలి, ఫ్యూచర్ బాగుండాలని ఒక కన్న తండ్రి ఆలోచించి ఉన్న భూమి కాస్త అమ్మేసి 6 లక్షల రూపాయలు తీసుకొస్తే అందులో నుంచి కూడా 2,50,000 రూపాయలు కాజేశాడు. అయితే ఆయన మళ్ళీ ఇంకొకసారి తండ్రి మందలించడంతో ఎలాగైనా తండ్రిని చంపేయాలి, ఎందుకంటే తండ్రి నాకు అడ్డుగా ఉన్నాడు, నేను అడ్డుగా ఉంటే ఫర్దర్గా నేను నా లైఫ్ని లీడ్ చేయలేను అని ఏమనుకున్నాడో ఏమో కానీ అతి కిరాతకంగా ఆలోచించి తన తండ్రిని ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి పిలిపించాడు. అక్కడికి వచ్చిన తర్వాత కత్తితో దాడి చేసి అతి దారుణంగా, అతి కిరాతకంగా ఆ కొడుకు హనుమంత్ నాయక్ని చంపేశాడు. తన కొడుకు భవిష్యత్తు కోసం ఉన్న ఆ కాస్త భూమిని కూడా హనుమంత్ నాయక్ అమ్మేసుకుంటే కొడుకు మాత్రం ఈ రకంగా చెడు అలవాట్లకు పడి తన సొంత తండ్రిని చంపుకున్నాడు. చంపిన తర్వాత దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కుటుంబ సభ్యులకు నమ్మించాడు, బంధువులకు నమ్మించాడు. దాంతో వాళ్ళు అంత్యక్రియలు నిర్వహించడానికి ఇంటి దగ్గర తీసుకెళ్తే చాలామందికి అక్కడ అనుమానం వచ్చింది. దాంతో పోలీసులకు చెప్పిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి విచారణలో భాగంగా రవీంద్ర నాయక్ని అడిగితే దీంట్లో ఇవన్నీ ఇలాంటి దారుణానికి పాల్పడింది కొడుకు రవీంద్ర నాయక్ అని తేలింది. ఇలాంటి దుర్మార్గపు చర్యకు పాల్పడింది కన్న కొడుకు. తన కొడుకు కోసం భూమి అమ్మి డబ్బులు తీసుకొచ్చి తన కొడుకు బాగుండాలని ఇంతగా ఒక తండ్రి ఆలోచిస్తే అంత ఒక క్రిమినల్ మైండ్ సెట్తో తన తండ్రిని చంపేశాడు. సో ఎందుకంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఒక భూతం లాంటిది. ఖచ్చితంగా కుటుంబాలను ఏదైతే జూదం, ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనేది నిజంగా కుటుంబాలను ఎలా చేస్తుందంటే కంప్లీట్గా కూడా దారుణమైన రోడ్డుపైకి వచ్చేస్తారు కుటుంబ సభ్యులంతా కూడా. లేకపోతే ఈ క్రైమ్స్కి పాల్పడుతుంటారు. ఈ బెట్టింగ్ యాప్స్లో ఒక్కసారి దాంట్లోకి వెళ్ళిపోతే మాత్రం ఆ బెట్టింగ్ యాప్స్ నుంచి బయటికి రావడానికి దాని కారణంగా మనకు అయిన అప్పులను మనం తీర్చుకోవడానికి ఇలా రవీంద్ర నాయక్ లాగా క్రిమినల్ మైండ్ సెట్తో కన్న వాళ్ళని చంపేయడం, ఏదో మన సొంత ఇంట్లోనే చోరీకి పాల్పడడం, ఆ తర్వాత ఒక తప్పు చేసిన తర్వాత ఆ తప్పుని కప్పిపుచ్చడానికి ఇంకో తప్పు చేయడం, ఇలాంటి ఒక క్రిమినల్ స్టేజ్లోకి అంటే ఒక క్రిమినల్ మైండ్ సెట్ మనకు వచ్చేసి ఏం చేయాలో తోచక ఇలాంటి వేరే దారిలోకి వెళ్ళిపోతుంటాం. సో డెఫినెట్గా ఎవరైనా ఆన్లైన్ బెట్టింగ్ చేస్తుంటే వెంటనే ఇక్కడి నుంచి ఆపేసి మీ కుటుంబ సభ్యులకు చెప్పి దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. అంతేకాని ఇలా కన్న తండ్రిని చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్? సో ప్రజెంట్ అయితే రవీంద్ర నాయక్తో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.